వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ సంబంధించి 8 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ వీడియో నెంబర్ 12లో కొన్ని 8 మార్క్ క్వశ్చన్స్ని చెప్పాను. ఈ వీడియో దానికి కంటిన్యూటీ ఉంటుంది. వీడియో నెంబర్ 12లో 8 మార్క్ క్వశ్చన్స్ కొన్ని చెప్పాను, దానికి కంటిన్యూ ఈ వీడియో నెంబర్ 13. ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్స్తో పాటు ఒక చాలా ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్ కూడా చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఇవి మ్యాక్సిమంగా ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్సే రేపు ఎగ్జామ్లో వస్తాయి. అయితే ఈ క్వశ్చన్స్ని ఎంత బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు హెల్ప్ అవుతాయి. ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్లో మార్క్స్ అనేవి రావు. జస్ట్ మీరు దీంట్లో మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఓన్లీ ప్రాక్టీస్. సో ఆల్రెడీ మ్యాథ్స్కి సంబంధించి ఒక 7 వీడియోస్ చేశాను. ఆ 7 వీడియోస్ అన్నీ చూడండి. డెఫినెట్లీగా ఆ అన్ని వీడియోస్ కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, ఇంపార్టెంట్ క్వశ్చన్ 2, 3, 4, 5, 6, ఆ తర్వాత 11, 12, 13 ఇవి మ్యాథ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఈ లాస్ట్ వీడియోలో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్ క్వశ్చన్స్ పేజ్ నెంబర్ 15 ఎగ్జాంపుల్ 10 వరకు చెప్పా. దానికి కంటిన్యూటీ పేజ్ నెంబర్ 23 క్వశ్చన్ నెంబర్ 6, 7. పేజ్ నెంబర్ 23 క్వశ్చన్ నెంబర్ 6, 7. ఆ తర్వాత ఒక 2 మార్క్ క్వశ్చన్ ఉంది చూడండి. HCF ఆఫ్ 9144 ఈజ్ 18, ఫైండ్ దేర్ LCM. ఇంకోసారి చెప్తాను. HCF ఆఫ్ 9144 ఈజ్ 18, ఫైండ్ దేర్ LCM. ఇది 2 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 165. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 165. ఈ పేజ్ నెంబర్ 165లో 6th ఎగ్జాంపుల్ 6. నెక్స్ట్ పేజ్ నెంబర్ 176. ఈ పేజ్ నెంబర్ 176లో ఎగ్జాంపుల్ 16. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 168. పేజ్ నెంబర్ 168లో 8th and 15. 8th, 15. నెక్స్ట్ పేజ్ నెంబర్ 177. 2, 7. పేజ్ నెంబర్ 177, 2, 7. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 181 ఎగ్జాంపుల్ 20. పేజ్ నెంబర్ 181 ఎగ్జాంపుల్ 20. నెక్స్ట్ పేజ్ నెంబర్ 184 2 ఆఫ్ 3, అలాగే 3, 5 ఆఫ్ 2. ఇవి ఈ వీడియోలో. మిగిలినవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫర్దర్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా వేరే సబ్జెక్ట్ సంబంధించి క్వశ్చన్స్ కూడా చెప్తాను. అయితే ఈ క్వశ్చన్స్ ఏవైతే మేము ప్రొవైడ్ చేస్తున్నామో ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. ద సొల్యూషన్ టు గెట్ ద మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ టు థరో ప్రాక్టీస్. సో కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయండి. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.